శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రామో విగ్రహవాన్ ధర్మ. మూర్తిభవించిన ధర్మానికి మారిపేరు శ్రీరామచంద్రమూర్తి. సత్యం ధర్మం తర్పగా, కష్టానికి కుంగిపోక, సుఖానికి పొంగిపోక, మానవుడు ఎన్ని కష్టాలు పడాలో అన్నీ అనుభవించిన మానవ జీవితానికి ఒక మహితమైన ఉదాహరణగా నిలిచిన ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. రామాయణం జరిగి కొన్ని వేల సంవత్సరాలైనా సరే ఈనాటికి అది నిత్యపారాయణంగా, ఇంటింటికి గుడికి సంకీర్తనగా మిగిలిపోయిందంటే రాముల వారి గొప్పతనం ఏమిటో మనందరికీ తెలిసిందే. అటువంటి ధర్మమూర్తి అయిన ఆ శ్రీరామచంద్రమూర్తి వారిని ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా మనసారా స్మరించుకుంటూ, నీల గగన ఛాయ నింగి నుండి దిగిరాగా, ముత్యాల చందమామ ముంగిటనే నిలువంగా, అందాల రామయ్య సుందరి మా సీతమ్మ ఆనందముందు చుండ, హనుమన్నకు వేడుక కాగా, నీల గగన ఛాయ నింగి నుండి దిగిరాగా, ముత్యాల చందమామ ముంగిటనే నిలువంగా, పండు కొరికి ఎంగిలి చేసి దండి అయిన భక్తిని నింపి, పరమాత్మకు ఇచ్చిన శబరి పరమార్థము పొందలేదా, రామనామ స్మరణము చేసి రాజిల్లిన హనుమల్న, రామదాసు త్యాగయ్యలు ధన్యులు కదయి భువిలో, నీల గగన ఛాయ నింగి నుండి దిగిరాగా, ముత్యాల చందమామ ముంగిటనే నిలువంగా, పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలుకగవే రెండు గాథ పలుకగనేలా, భాగవతము రచించిన బమ్మెరపోతల్న నాడు, పలికించడు వాడు రామ భద్రుండని వచించాడు, సాగరమున కల్నా మిల్న సంసార సాగరమల్న, సాగించుము రామనామము తరించుర రమణదాసనుత, నీల గగన ఛాయ నింగి నుండి దిగిరాగా, ముత్యాల చందమామ ముంగిటనే నిలువంగా, అందాల రామయ్య సుందరి మా సీతమ్మ ఆనందముందు చుండ, అందరికీ వేడుక కాగా, నీల గగన ఛాయ నింగి నుండి దిగిరాగా, ముత్యాల చందమామ ముంగిటనే నిలువంగా, ఆ ఆ మీ చిగడపు త్రిమూర్తులు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా. జై శ్రీరామ్.